ఓకే రైట్. సో మనం ఏంటంటే పేజెస్ అండ్ పోస్టులు క్రియేట్ చేయాలని నేర్చుకున్నాం కదా. సెట్టింగ్స్లో చూడు వంశీ, సెట్టింగ్స్ అయ్యిందా? సెట్టింగ్స్ అవ్వలేదు కదా. యూజింగ్ దిస్ వీ కెన్ చేంజ్, యూజింగ్ పర్మాలింక్ వీ కెన్ చేంజ్ యూఆర్ఎల్ స్ట్రక్చర్. అంటే ఏంటంటే ఇక్కడ ఏదైనా పోస్ట్ ఏదైనా క్రియేట్ చేసాం అనుకున్నావు, ఏదన్నా ఇక్కడ చూడు, ఇక్కడ ఏమొచ్చింది, p=1 ఏదో వచ్చింది కదా. అలా రాకూడదు అన్నమాట. మనం ఏదైతే పోస్ట్ నేమ్ క్రియేట్ చేసాం హలో వరల్డే రావాలి. ఓకే, అప్పుడు రావాలంటే ఇక్కడ పర్మాలింక్ పోస్ట్ నేమ్ క్లిక్ చేయాలి. సేవ్ చేంజెస్ ఏం లేదు, గో టు పర్మాలింక్ పోస్ట్ నేమ్ సేవ్ చేంజెస్ F5. ఇది మాట మొత్తం మనకి ఏమొచ్చింది ఇక్కడ, హలో వరల్డ్ అని చెప్పి వచ్చింది అన్నమాట మనకి. సో అందుకు నెక్స్ట్ అర్థమైందా పర్మాలింక్ చేంజ్ చేయడం. ఇప్పుడు మనం ఏది పేజ్ ఏది క్రియేట్ చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక SEO సర్వీసెస్ అని చెప్పి క్రియేట్ చేసాం పేజ్. చూడండి ఇక్కడ అట్లమాట. SEO పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ మీడియా. ఈ మీడియాలో ఏంటంటే ఈ థంబ్నైల్ సైజ్ మార్చుకోవచ్చు అంతే, ఇవి అక్కర్లేదు. మీడియం అండ్ లార్జ్ థంబ్నైల్ సైజ్ని మనం మార్చుకోవచ్చు. థంబ్నైల్ సైజ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం అప్లోడ్ చేస్తాం కదా ఇమేజ్ని అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అక్కడ సైజెస్ కనిపిస్తాయి రైట్ సైడ్లో. యాడ్ మీడియా, select files, pictures, this one. ఇక్కడ thumbnail size 150 వచ్చింది అన్నమాట. అలా కాకుండా ఎప్పుడు thumbnail size నాకు 200 రావాలి అంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మనం. 200 into 200. Add new. Add media, upload files, select files. ఇప్పుడు thumbnail size ఎంత వస్తుంది మనకి రైట్ సైడ్లో 200 వస్తుంది అన్నమాట. దానికి దీనికి తేడా క్లియర్. ఒక ఓన్లీ ఇక్కడ వన్ ఆప్షన్ ఉంది, ఇక్కడ అది థంబ్నైల్ చేంజ్ చేసుకుంటాం. నెక్స్ట్ డిస్కషన్స్లో దీనికి సంబంధించింది మన సైట్ నువ్వు క్రియేట్ చేసిన పోస్ట్ ఒకసారి పోస్ట్ కింద కామెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఒకసారి చూపిస్తా. ఎందుకంటే దీంట్లో లాగిన్ అయిన ఒకటి కనిపించదు. హలో వాళ్ళకి ఇక్కడ సంథింగ్ పోస్ట్ చేసాం మరి. ఈ పోస్ట్ ఇక్కడ అప్రూవల్ అయిపోయింది అనుకో, ఓకే, మంచి పోస్ట్ అయితే, మంచి కామెంట్ అయితే ఓకే. అలా కాకుండా బ్యాడ్ కామెంట్ అయితే యూజర్స్ కొంతమంది బ్యాడ్గా ఫీల్ అవుతారు కదా. అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కామెంట్ మస్ట్ బి అప్రూవల్ మాన్యువల్లీ అంతే, అది ఒక్కటే.
ఎప్పుడైతే సెలెక్ట్ చేసామో కామెంట్ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది అన్నమాట. మనం అప్రూవల్ ఇచ్చే వరకు అప్రూవల్ అవ్వదు అది. మనం ఇప్పుడు అప్రూవల్ ఇస్తేనే అక్కడ కనిపిస్తుంది అన్నమాట. అది సెట్టింగ్స్ డిస్కషన్స్లో కామెంట్ మస్ట్ బి మాన్యువల్లీ అప్రూవ్డ్, అది ఆప్షన్. కామెంట్ మస్ట్ బి మాన్యువల్లీ అప్రూవ్డ్. రీడింగ్లో ఇక్కడ యువర్ లేటెస్ట్ పోస్ట్ క్లిక్ చేస్తే ఎప్పుడు హోమ్ పేజ్లో మనం ఏదైతే పోస్ట్ క్రియేట్ చేసామో అది వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఏదన్నా పోస్ట్ క్రియేట్ చేశాను అనుకో, ఆ పోస్ట్ అంటే హోమ్ పేజ్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ పబ్లిష్ పోస్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అది హోమ్ పేజ్, ఇక్కడ హోమ్ పేజ్లో ఇక్కడ ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట అవన్నీ ఇక్కడ. ఓకే, అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్టాటిక్ పేజ్ క్లిక్ చేసి, సపోజ్ ఇప్పుడు SEO సర్వీసెస్ క్లిక్ చేస్తే అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడు హోమ్ పేజ్ ఒక్కటే ఉంటుంది, ఇంకా స్టాండర్డ్గా SEO సర్వీసెస్ అనే ఉంటుంది అన్నమాట. అదే ఈ రీడింగ్ వల్ల ఏంటంటే వీ కెన్ చేంజ్ ఫ్రంట్ పేజ్ ఆప్షన్స్. అంతే. రైటింగ్లో ఏంటంటే ఇది వర్డ్ప్రెస్ షుడ్ కరెక్ట్ ఇన్వాలిడ్ నెస్టెడ్ XHTML ఆటోమేటిక్. అంటే ఏంటంటే ఇది క్లిక్ చేయడం వలన మనం ఏమన్నా రాంగ్ HTML సింటాక్సెస్ కానీ రాంగ్ HTML కోడింగ్ అని రాస్తే ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా అదే కరెక్ట్ చేసుకుంటుంది అన్నమాట. మనం ఎర్రర్ HTML కోడ్ రాసినా సరే. అది ఓకే. సో నెక్స్ట్ జనరల్లో నువ్వు ఫస్ట్ సైట్ టైటిల్ పెట్టావు కదా, కంపెనీ నేమ్ ఇమ్మన్నాను. ఓకే, ట్యాగ్ లైన్ మాత్రం తీసేసేయాలి అది. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. నీ వెబ్సైట్ ఇప్పుడు దీన్ని ఏమంటావు అంటే వితౌట్ www అంటమాట, నాన్ www వెబ్సైట్ అంటాం దీన్ని. ముందు www లేదండి, ఇక్కడ ముందు www లేదన్నమాట. ఓకే, ఆ www యాడ్ చేయాలి. ఇక్కడ నాన్ www సైట్స్కి ర్యాంకింగ్ ఉండవు. మన సైట్స్ చూడు, W3 SEO ట్రైనింగ్ ముందు క్లియర్గా www ఉంటుంది సైట్కి. అది వర్డ్ప్రెస్ సైట్కి మనం సింపుల్గా మనమే చేంజ్ చేసుకోవచ్చు. www. అంతే. ఇక్కడ నీకు కావాలంటే ఈమెయిల్ మార్చుకోవచ్చు. ఇక్కడ మెంబర్షిప్ ఎనీవన్ కెన్ రిజిస్టర్. ఇప్పుడు సైట్లో ఏమి రిజిస్ట్రేషన్ ఆప్షన్ లేదు కాబట్టి ఇది పెట్టకపోయినా పర్వాలేదు. ఫ్యూచర్లో ఏదన్నా రిజిస్ట్రేషన్ ఫామ్ పెట్టినప్పుడు అది క్లిక్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ఫామ్ విల్ నాట్ వర్క్. సో ఇప్పుడు లాగిన్ అడుగుతుంది మళ్ళా, ఎందుకంటే మనం మార్చాం కదా. ఏం మార్చామంటే www మార్చాం కదా, www యాడ్ చేసాం కదా. ఇది ముందు వచ్చింది కదా www. అది చాలా ఇంపార్టెంట్, SEO పాయింట్ ఆఫ్ వ్యూ అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి సెట్టింగ్స్. టూల్స్లో ఏంటంటే మనకి ఇక్కడ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఉంటుంది.
ఇంపోర్ట్ అంటే ఏంటంటే వీ క్యాన్ ఇంపోర్ట్ ద డేటా. ఫస్ట్ ఎక్స్పోర్ట్ గురించి చెప్తా. ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే మనం ఈ పేజెస్ని పోస్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవేంటంటే బ్యాకప్ అనుకో, పేజెస్ పోస్ట్. ఇప్పుడు ఆల్ పోస్ట్, ఆల్ పేజెస్. ఇప్పుడు ఈ ఆల్ పోస్ట్ని నేను రిమూవ్ చేసా. బై డిఫాల్ట్గా అన్ఫార్చునేట్గా ఏమో మిస్టేక్ అయ్యడం వలన రిమూవ్ అయిపోయాయి, మొత్తం రిమూవ్ అయిపోయాయి. అప్పుడు బ్యాకప్ లేదనుకో ప్రాబ్లం. బట్ మనకి ఇక్కడ ఎవరైనా సరే రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పి అర్థం అన్నమాట. అదే అంతే, అందుకని ఏం లేదు. అది కంపల్సరీ క్లిక్ చేయాలి, లేకపోతే ఫామ్ వర్క్ చేయదు. నెక్స్ట్ టూల్స్లో ఇక్కడ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఉన్నాయి టూల్స్. ఎక్స్పోర్ట్ ద్వారా ఏంటంటే మనకున్న డేటాని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేజెస్ అండ్ పోస్ట్, జస్ట్ డౌన్లోడ్ ద డేటా. ఇంపోర్ట్ ద్వారా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ మనం ఇక్కడ నేను ఆల్రెడీ పోస్ట్ రిమూవ్ చేశాను ఇప్పుడే. సో ఇక్కడ మనం అన్ని పేజెస్ కూడా రిమూవ్ చేస్తాం. నాకు రిమూవ్ అయిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే నాకు డేటా ఉంది కాబట్టి. ఎలా అప్లోడ్ చేస్తా అంటే టూల్స్, ఇంపోర్ట్ వర్డ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళి ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. అదే వర్డ్ ప్రెస్ ఇంపోర్టర్. ఇన్స్టాల్ నౌ. యాక్టివేట్. బ్రౌజ్. ఇప్పుడు మనకు ఉంది కదా ఎక్కడ డౌన్లోడ్ అయింది చెక్ చేద్దాం. వంశీ. డెస్క్టాప్ కాదు, డౌన్లోడ్లో ఇది. దీన్ని అప్లోడ్ చేసి అప్లోడ్ ఫైల్స్ అండ్ ఇంపోర్ట్. సబ్మిట్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్ పోస్ట్లోకి వెళ్ళి చూస్తే అన్ని పోస్ట్లో మనకు వస్తాయి అన్నమాట. సో ఇవి ఆల్ పోస్ట్లు ఎందుకు రాలేదంటే ఇంతకుముందు ఫైల్ అది. సారీ, ఇది తీసుకుంటే వస్తుంది అన్నమాట మనకు. ఇది మాట మనకి. ఓకే రైట్. నెక్స్ట్ వన్ యూజర్స్. యూజర్స్లో మనకి ఆల్ యూజర్స్. ఇక్కడ మనకి ఏం రిజిస్ట్రేషన్ ఫామ్ లేదు కాబట్టి నువ్వు ఒక్కడివే ఆల్ యూజర్స్. ఎందుకంటే అడ్మినే యూజర్. ఇక్కడ ఫ్యూచర్లో ఏమన్నా సరే ఒక ఫామ్ పెడితే ఎవరైనా మెంబర్ రిజిస్ట్రేషన్ అయితే అతని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట మనకి. ఫ్యూచర్లో ఎవరైనా ఫామ్ పెడితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తే ఇక్కడ మనం వాళ్ళని డిలీట్ చేసుకోవచ్చు. యాడ్ న్యూ. ఒక కొత్త యూజర్ని మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక యూజర్గా యాడ్ అవుతున్నా, అశోక్. పాస్వర్డ్ ఇచ్చా. ఇక్కడ రోల్ ఉంది కదా, రోల్ సబ్స్క్రైబరు, కాంట్రిబ్యూటర్, ఎడిటరు, ఆధార్ పెట్టుకున్నాం అనుకో
యూజర్కి అంత పవర్స్ ఉండవు, ఓన్లీ పోస్ట్ క్రియేట్ చేయడం వరకు ఉంటుంది. అదే అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేసుకున్నాం అనుకోని మనం సెకండ్ అడ్మిన్ అయిపోతారన్నమాట యూజర్. ఆ యూజర్ వచ్చి సెకండ్ అడ్మిన్ అయిపోతాడు. ఇతను కూడా సైమల్టేనియస్గా అన్ని అప్డేట్స్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ నేను అడ్మినిస్ట్రేటర్ పెట్టా. అడ్మినిస్ట్రేటర్ రోల్ ఉంటే ఏదైనా సరే చేయగలరా యూజర్. ఓకే, నెక్స్ట్ యూఆర్ ప్రొఫైల్లో ఒక ఆప్షన్ ఇంపార్టెంట్, డిజాబుల్ ఎడిటర్. ఇది డిజాబుల్ విజువల్ ఎడిటర్ ఉంది కదా, అది డిజాబుల్ చేసాం అనుకో ఫ్యూచర్లో మనకి ఏ పోస్ట్ క్రియేట్ చేయాలన్నా సరే, ఒక పోస్ట్ క్రియేట్ చేయాలన్నా పేజ్ క్రియేట్ చేయాలన్నా సరే, అక్కడ మనకి విజువల్ అండ్ టెక్స్ట్ ఉంది కదా, సో టెక్స్టే ఉంటుంది, విజువల్ ఉండదు. మనం ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేయాలి. అప్డేట్ ప్రొఫైల్. సో నువ్వు ఒక వర్డ్ ప్రెస్ కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ ఆన్లైన్ మనీ మేకింగ్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది ఫుల్ పర్ఫెక్ట్, ఇది విజువల్ అండ్ టెక్స్ట్. ఓకే రైట్, ఇది ఒక పార్ట్. ఇక్కడ పోస్ట్ అయిపోయింది కదా, పేజెస్ కూడా అయిపోయింది, మీడియా అయిపోయింది, కామెంట్స్ అన్ని స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ ఇది థీమ్స్ గురించి చెప్పాను. వీ కెన్ చేంజ్ ద థీమ్స్. కస్టమైజ్ వదిలేసే, అది కస్టమైజ్ హెడర్ బ్యాక్గ్రౌండ్ థీమ్ని బట్టి మారుతూ ఉంటాయి. విజెట్స్ మెనూస్ కామన్ అనమాట. విజెట్స్ మెనూస్ ఎడిటర్. విజెట్స్ అంటే ఏంటంటే ఒక వెబ్సైట్కి, ఏ వెబ్సైట్ కన్నా సరే సైడ్ బార్లో ప్లేస్ చేయాలి అంటే దానికి మనం ఏం చేయాలంటే విజెట్ అనేది కావాలన్నమాట. ఇవి ఈ సైడ్ బార్లో ఏముంటాయంటే, 1 minute వంశీ కాల్ వస్తుంది. రైట్, ఈ సైడ్ బార్లో మనం ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నాయి చేసుకోవచ్చు. ఆర్కైవ్స్ అంటే ఎవ్రీ మంత్ కనబడతాయి. క్యాలెండర్, ఇక్కడ ఆల్రెడీ సెర్చ్ ఉంది కదా, టాప్లో ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది, దీనిపైన నేను క్యాలెండర్ ప్లేస్ చేస్తాను. క్యాలెండర్ సో మన ఇష్టం, ఏది కావాలన్నా సరే మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీస్ డిస్ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టెక్స్ట్లో మనం యాడ్సెన్స్ కోడ్ పెట్టుకోవచ్చు, లేదనుకో ఒక ఇమేజ్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. IMG SRC కోడ్ ఇదే కదా, పాత్ పెడతాము, HEIGHT హైట్, విడ్త్. మీడియా నుంచి నేను పాత్ తీసుకున్నా, లైబ్రరీ. మనకి ఏదైనా సరే ఒక పాత్ అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ నుంచి తీసుకున్నా. ఇది పాత్, రైట్ సైడ్లో వచ్చేది ఇదే పాత్. ఇది కాపీ చేసి ఎక్కడ పేస్ట్ చేస్తామంటే ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఆ ఏరియాలో ఏమొస్తుందంటే ఒక ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది అన్నమాట మనకి. అక్కడ మీకు ఇమేజే కాదు, యాడ్సెన్స్లో యాడ్స్ కోడ్ యాడ్ కోడ్ కూడా పెట్టుకుంటాం. ఇది ఇమేజ్, ఇట్లా మనం ఇమేజ్ డిస్ప్లే చేసుకుంటాం. ఆ ప్లేస్లో మనం యాడ్స్ కోడ్ పెట్టుకుంటాం. మ్యాక్సిమం మనం చాలామంది యూజ్ చేసేది టెక్స్టే ఒక్కటే. టెక్స్ట్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ సైడ్ బార్స్, హోమ్ సైడ్ బార్ లెఫ్ట్, ఫోటర్ కూడా పెట్టుకోవచ్చు. అంటే హోమ్ పేజ్కి డిఫరెంట్ ఉంది ఇది. మళ్ళీ హోమ్ పేజ్లో నేను ఇదే కోడ్
హోమ్ పేజ్లో ప్లేస్ చేయాలనుకో నీకు సైడ్ బార్ లెఫ్ట్ హోమ్ పేజ్లో నేను క్యాలెండర్ డిస్ప్లే చేయాలనుకున్నా. ఇది సో అలా విజిట్స్ అనేవి మనం ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ మెనూస్ అంటే ఏంటంటే ఇవి మెనూస్ అనేవి ఇక్కడ వచ్చాయన్నమాట. ఇవి మనం ఏ పేజ్ క్రియేట్ చేస్తే అలా వస్తున్నాయి. అలా కాకుండా మన ఆర్డర్లో క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ ఏ మెనూ నేమ్, ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి అక్కడ, క్రియేట్ మెనూ. ఇక ప్రైమరీ మెనూ, నేను ప్రైమరీ మెనూ సెలెక్ట్ చేసా. అంటే ఇక్కడ ఒక మెనూ అనేది క్రియేట్ చేసా అంతే, మెనూలో ఏమి ఇవ్వలే. ఇక్కడ ఎంటీగా వచ్చింది అన్నమాట, ఏం లేదు. సో నేను ఎప్పుడైతే ఇవన్నీ యాడ్ చేసుకున్నానో వ్యూ ఆల్ రైట్ సైడ్కి వచ్చేస్తా. ఇక్కడ కేటగిరీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒకటే కేటగిరీ ఉంది కాబట్టి. నేను అదర్ వెబ్సైట్స్కి లింక్స్ కూడా ఇచ్చుకోవచ్చు. గూగుల్, యాడ్ మెనూ. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు సేవ్ చేస్తే వచ్చాయి కదా. డ్రాప్ డౌన్ మెనూ కావాలంటే ఏం లేదు, జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తాం. గూగుల్ అంతే. మెనూస్ ఏం లేదు, సింపుల్. క్రియేట్ ఏ మెనూ, సెలెక్ట్ చేసుకుంటాం లొకేషను, అన్నీ యాడ్ అయిపోతాయి. ఇక్కడ నుంచి యాడ్ చేసుకుంటాం అన్నమాట, అంతే. ఎడిటర్లో ఏంటంటే మనకి కోడింగ్ అంతా అనవసరం. ఇక్కడ header.php అవసరం అన్నమాట. మనకి ఫైండ్ అవుట్ చేస్తాం హెడ్, ఇక్కడ SEOలో మళ్ళీ రిపీట్ చేస్తాం. హెడ్ కింద గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ కోడ్ పెడతాము. ఈ క్లోజింగ్ హెడ్ పైన గూగుల్ అనలిటికల్స్ కోడ్ పెడతామాట. ఇది అప్పుడు వచ్చినప్పుడు నేను రిపీట్ చేస్తాను. నెక్స్ట్ ఫోటో.phpలో మనకి కింద లింక్స్ వస్తాయి. వాడి లింక్స్ రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట మనం. ఇవి లింక్స్ వాడి. ఓకేనా. సో ఇవి కస్టమైజ్ హెడర్. బ్యాక్గ్రౌండ్ అంటే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, థీమ్ని బట్టి వస్తాయి. వీ కెన్ చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇది అంత ఎఫెక్ట్ ఏం అవ్వదు, ఇది నాకు తెలిసి. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. హెడర్ టెక్స్ట్ కలర్, హెడర్ కలర్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, టెక్స్ట్ కలర్. ఓకే, తర్వాత మనకి హెడర్ బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది కదా. నెక్స్ట్ కస్టమైజ్ తర్వాత చెప్తా. హెడర్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఈ హెడర్ మనం హైడ్ ఇమేజ్ అన్నాం అనుకోండి, అలా కనిపిస్తుంది అన్నమాట.
లేదనుకో యాడ్ న్యూ హెడర్ ఇమేజ్ అది పెట్టేసి సెలెక్ట్ అండ్ క్రాప్. ఎస్, క్రాప్ ద ఇమేజ్. అలా వస్తామట మనకి హెడర్ ఇమేజ్. ఓకే ఓకే